కుట్టి అయితే జ్యోతమ్మ దగ్గరకు వచ్చి తన డౌట్‌ని అడుగుతూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జీవనకి నీకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సూర్య అక్కడికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కుట్టికి ఏదో డౌట్ వచ్చిందంట. జీవనకి తినికి కలిపి చెప్దామని కుట్టిని జీవన దగ్గరికి తీసుకువెళ్తున్నానండి అని చెప్పి లాయర్ జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు. కుట్టికి ఒక్కసారి చెప్తే తనకైతే అర్థమవుతుంది. కానీ మన జీవన అలా కాదు. 4 సార్లు చెప్పినా సరే తనకి అర్థం కాదు. కావున కుట్టిని వేరేగా జీవనాన్ని వేరేగా మనం చెప్పాలి. నువ్వు వెళ్ళి జీవనకి క్లాస్ చెప్పు, నేను కుట్టికి చెప్తానని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. దాంతో జ్యోతి అయితే సరేనండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కుట్టికి అయితే వాళ్ళ నాన్న దగ్గరుండి తన డౌట్లన్నీ క్లారిఫై చేస్తూ ఉంటాడు. ఇది ఇలా అని చెప్పి ప్రతి సబ్జెక్ట్ గురించి వివరిస్తూ సూర్య అయితే కుట్టికి దగ్గరుండి చదివిస్తూ ఉంటాడు. ఇక అది విని కుట్టి అయితే చాలా థ్యాంక్ యూ సూర్యబాబు అని చెప్పి అంటూ ఉంటుంది. కుట్టి నువ్వు ఇదే కృషితో ముందుకు సాగావంటే నువ్వు మంచి లాయర్ అవుతావు కుట్టి అని చెప్పి అంటూ ఉంటాడు. మీ కృషి ఉంటే చాలు సూర్యబాబు అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. మా కృషి ఎప్పుడు ఉంటుంది. ఆ సింహాద్రి పద్మమ్మ చాలా అదృష్టవంతులు. నువ్వు వాళ్ళకి దొరికి వాళ్ళు నిన్ను పెంచుకున్నందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు కుట్టి. మేము నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాము కానీ అది కుదరలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.